నువ్వు ఈ ఇంటి కోడలిగా కాదు, ఈ ఇంట్లో పని మనిషిగా కూడా నీకు అర్హత లేకుండా చేస్తాను. నన్ను ఇంటి కోడలు కాకుండా గెంటేద్దాం అనుకుంటున్నావా నువ్వు? నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. త్రిష, మమ్మీ డాడీ ఎక్కడున్నారు? ఆంటీ, మమ్మీ డాడీ నిశ్చితార్థానికి షాపింగ్ చేయాలని ప్లాన్లో ఉన్నారు. ఇందాకే కాల్ చేశారు. అలాంటివేమీ పెట్టుకోద్దని నేను చెప్పానని చెప్పు. అలాగే ఆంటీ. నువ్వు మా ఇంటికి కాబోయే కోడలైనా ముందే మా ఇంట్లోకొచ్చి మా అందరితో కలిసిపోయావు. నువ్వు మా కూతురుతో సమానం. ఆడపిల్లవాళ్లు నిశ్చితార్థం రోజున ఏం చేస్తారో ఎలా చేస్తారో మీ అమ్మా నాన్న తరపున అన్ని మేమే చేస్తాం. సరేనా? మీ మమ్మీ డాడీని ఎలాంటి టెన్షన్ పడొద్దని చెప్పు. నిశ్చితార్థం వరకు హ్యాపీగా రెస్ట్ తీసుకొని. ఓకేనా? త్రిష, ఏంటలా ఉన్నావు? ఆంటీ, మీకు విషయం చెప్పాలని 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, కానీ చెప్పడానికి చాలా భయంగా ఉంది. నువ్వు చెప్పడానికి భయపడే విషయం ఏంటి? అంటే అది కృష్ణవేణి అక్క గురించి. కృష్ణవేణి అక్క నా వైపు చాలా చీప్గా చూస్తుంది. నేను అరవింద్కి కరెక్ట్ కాదని ఇంట్లో పని మనుషులతో నాకు వినబడేలా నన్ను అవమానిస్తూ మాట్లాడుతోందా అంటే? కృష్ణవేణి అక్క చూపులకు నేను తట్టుకోలేకపోతున్నానంటే. మా ఫ్యామిలీ గురించి, మా మమ్మీ డాడీ గురించి బ్యాడ్ గా ఎవరితోనో ఫోన్లో చెప్తోంది. అది నాకు వినపడేలా కావాలనే మాట్లాడుతోంది. చాలా నరకంగా ఉందంటే. రెండు రోజుల నుంచి సడన్ గా కృష్ణవేణి అక్కలో చాలా మార్పు వచ్చింది. ముందులాగా తను నాతో ఆప్యాయంగా మాట్లాడడం లేదు, పలకరించడం లేదు. నా వైపు కళ్ళల్లో నిప్పులు పెట్టుకుని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. నన్ను పరాయిదాన్లా, ఓ శత్రువులా చూస్తోందంటీ. తన మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నేను అరవింద్ని పెళ్లి చేసుకోవడం కృష్ణవేణి అక్కకి ఇష్టం లేదంటే. ఎలాగైనా మా ఇద్దరి పెళ్లి ఆపాలని ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తోందంటే. త్రిష,
కృష్ణవేణి వదిన గురించి నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు చెప్తున్నట్టుగా కృష్ణవేణి వదింది అంత చీప్ క్యారెక్టర్ కాదు త్రిష. తన వ్యక్తిత్వం ఏంటో, తన గొప్పతనం ఏంటో నాకు, అమ్మకి, ఈ ఇంట్లో ఉన్న పని మనిషితో సహా ప్రతి ఒక్కరికి తెలుసు. తనేం మాట్లాడినా అందులో ఒక రీజన్ ఉంటుంది. తనేం చెప్పినా అందులో ఒక క్లారిటీ ఉంటుంది. తనేం ఆలోచించినా ఈ ఇంటికి మంచి చేయాలన్న తాపత్రయం ఉంటుంది. అలాని నీ విషయంలో తను ఏం మాట్లాడినా అది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. మనిద్దరు పెళ్లి కాకుండా తను అడ్డుపడేలా ప్రవర్తిస్తుందని నువ్వు చెప్పడం మాత్రం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే అలాంటి పనితో ఎప్పటికీ చేయదు. నాకు ఆ నమ్మకం ఉంది త్రిష. నువ్వు వదిన్ని అపార్థం చేసుకోవద్దు, తను కూడా నిన్ను అపార్థం చేసుకునేలా ప్రవర్తించద్దని నేను మాట్లాడుతున్నాను. త్రిష, ఏమైంది? త్రిష, ఏ త్రిష ఆగు. అరవింద్, కాబోయే భార్యతో ఇలాగేనా మాట్లాడేది? మామ్, తను వదిన్ని అపార్థం చేసుకుని మాట్లాడుతుంది. తన అపార్థం చేసుకునేలాగా ప్రవర్తించింది మీ వదిన. అది కాదు మామ్, వదిన. షట్ అప్. అరే, తనేదో చెప్తోంది, కూల్గా వినాలి. తనేదో బాధపడుతోంది, ఆలోచించి అర్థం చేసుకోవాలి. మీ వదిన ఎంత హర్ట్ చేసుంటే తను అలా ఏడుస్తుంది? త్రిష అంటే ప్రాణం, తన కోసం ఏమైనా చేస్తాను, పెళ్లి చెయ్యకపోతే బ్రతకలేను అన్నావు. అలాంటి ప్రేమికురాలతో ఇలాగేనా నువ్వు మాట్లాడేది? త్రిషను ఓదార్చి కూల్ చేయాల్సింది పోయి మీ వదిన వైపు మాట్లాడి తన్నింకా బాధపడతావా? నీ మాటలకి తను ఎంత హర్ట్ అయి ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు? ఇక్కడ ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరిది అబద్ధం, ఎవరిది నిజం అన్నది నాకు తెలుసు. అరే, త్రిష నాతో మాట్లాడుతోంది, తన బాధ నాతో చెప్తోంది, నేను విని మాట్లాడతాను కదా. అంతలోనే ఆవేశంగా వచ్చి మా వదిన గ్రేటు, నువ్వు కరెక్ట్ కాదని మొహం మీదే అంటే నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎంత షాక్ అవుతుందో ఆ మాత్రం తెలీదా నీకు? ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయితో నువ్వు ఇలా మాట్లాడితే ముందు తను నిన్ను అపార్థం చేసుకుంటుంది. అరే, ఈ టైంలో నువ్వు తనకు సపోర్ట్ గా ఉండాలి అరవింద్. సారీ మామ్. ముందు నువ్వు వెళ్ళి త్రిషని ఓదార్చు, సరేనా? అలాగే మామ్. కృష్ణవేణి, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీ వ్యక్తిత్వాన్ని ఎందుకింతగా దిగజార్చుకుంటున్నావు? త్రిషతో నీ బిహేవియర్ నో, నమ్మలేకపోతున్నాను కృష్ణవేణి, నమ్మలేకపోతున్నాను.
ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి అన్నయ్య. లేదు వీరభద్రం, నన్ను అర్థం చేసుకోవడానికి మీరంతా ప్రయత్నం చేయండి. నిజమే అన్నయ్య, కానీ మీలాగా నిస్వార్థంగా రైతులకి మేలు చేయాలన్న గొప్ప మనసు ఎవరికుంటుంది చెప్పండి? అలా అనుకుంటే ఎలా? ఎవరో ఒకరు వస్తారు. నాతోనే ఆగిపోతుందా ఏంటి? మళ్ళీ నాగరాజు లాంటి వాడు ఎవడైనా వస్తే రైతులు నష్టపోతారు కదన్నయ్య. అలాంటివేమీ జరగవు. మీరు ఎక్కువగా ఊహించుకొని నా మీద ఒత్తిడి తేకండి. అల్లుడు రాజీనామా అంట. పులి పడుకున్నా మేల్కొన్నా పులి పులేనే పేరమ్మా. వినడానికి 2 సౌలుంటే ఏందన్నా చెప్పొచ్చు గాని రేపటి నుంచి పెత్తనమంతా నాది, నా కూతురిదే కాంతమ్మక్క. ఏమే, నా అల్లుడు ఆ కృష్ణవేణి మత్తులో ఉండి ఇలా మాట్లాడుతున్నాడు. ఈ సందు చూసుకుని నువ్వు అన్నదమ్ముల మధ్య తోడికోడల మధ్య గొడవలు పెట్టి ఇల్లు గుల్ల చేయకే పేరమ్మా. నేనొచ్చిందే అందుకో. నెల రోజుల్లో ఈ ఉమ్మడి కుటుంబాన్ని 2గా చీల్చి అటు భాగం ఇటు భాగం చేయకపోతే నా పేరు సింతల జుటూరు పేరమే కాదు. పేరమ్మా, ఈ ఈతాకుల కాంతమ్మంటే అంత చులకననుకోకు. నిన్ను నీ కూతుర్ని 30 తిప్పలు పెట్టి 100 చెరువులు నీళ్లు తాగిస్తా. కోసుకోండి. త్రిష, నా మాటలు నిన్ను హర్ట్ చేసుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ త్రిష. అసలు కృష్ణవేణి వదిన ఇలా బిహేవ్ చేసిందంటే నమ్మలేకపోతున్నాను త్రిష. చూడు, వదినతో నేను మాట్లాడతాను. నీ మీద, నీ ఫ్యామిలీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉందని వదినతో క్లారిటీగా చెప్తాను. ఇక మన పెళ్ళయ్యేంత వరకు వదిన నీ జోలికి రాదు త్రిష. అరవింద్, నా గురించి, నా ఫ్యామిలీ గురించి మీ వదిన ఏం మాట్లాడినా నేను తట్టుకోగలను. కానీ మన ప్రేమ విషయంలో చులకనగా మాట్లాడితే నేను తట్టుకోలేను. అరవింద్. కూల్ త్రిష, కూల్. నేను చెప్పేది నిజం అరవింద్. మీ వదిన క్యారెక్టర్ గొప్పది కావచ్చు, కానీ నన్నెందుకు టార్గెట్ చేస్తుందో
నాకు అర్థం కావడం లేదు. అలివేణితో పెళ్లి నో అన్నానని వదిన మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తుందా? లేకపోతే త్రిష ఇంతగా ఎందుకు హర్ట్ అవుతుంది? త్రిష త్రిష నీ మనసులో ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకో. అమ్మ దగ్గరికి వెళ్తే తను చాలా సీరియస్గా తీసుకుంటుంది. ప్లీజ్. అరవింద్, నేను షాక్ లో ఉండే ఆంటీ దగ్గరికి వెళ్ళాను. లేకపోతే ముందు నీతోనే చెప్పాలనుకున్నాను. వదిన స్వయంగా మన పెళ్లి దగ్గరుండి చేస్తుంది. తను అలా చేసేలా తన దగ్గర నుండి ప్రామిస్ తీసుకుంటాను. సరేనా? అలాగే అరవింద్. మై స్వీట్ హార్ట్. కృష్ణవేణి, రోజు రోజుకి నీ ప్రవర్తన దిగజారిపోతోంది. మేడం, అరవింద్ త్రిషల విషయంలో నేను సైలెంట్ గానే ఉన్నాను. బా, అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా? మేడం ప్లీజ్, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇంట్లో పని వాళ్ళందరూ వినేలా తన గురించి తన ఫ్యామిలీ గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నావట. లేదు మేడం, నేనెప్పుడూ అలా ప్రవర్తించును. నువ్వలా ప్రవర్తించావని త్రిష నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ చెప్పింది. నువ్వు తన్ని టార్గెట్ చేశావని, ఎలా అయినా ఈ పెళ్లి ఆపాలన్న ఉద్దేశంలో ఉన్నావని కూడా చెప్పింది కృష్ణవేణి. మేడం, తను కావాలని. నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను క్రాస్ చేసి మాట్లాడితే నేను సహించను. చెప్పు కృష్ణవేణి, త్రిష మీద అంత అక్కసు పెంచుకున్నావా? నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ తన మీద ప్రయోగిస్తున్నావా? నువ్వలా టార్చర్ పెడితే త్రిష మనసు విరిగిపోయి బాధతో పెళ్లి వద్దని వెళ్ళిపోతుందనుకున్నావా? లేదు మేడం, ఆ ఉద్దేశం నీకుంది కాబట్టి ఇదంతా చేస్తున్నావు. ఈ ఇంటి కోడలిగా నీ ప్రవర్తన కరెక్ట్ కాదు కృష్ణవేణి. అరవింద్ త్రిషల నిశ్చితార్థం డెసిషన్ తీసుకున్నావంటే వాళ్ళిద్దరికీ సగం పెళ్ళి అయినట్టే. అంటే త్రిష ఈ ఇంటి కోడలు. ఈ ఇంట్లో నీకెంత గౌరవం విలువ ఉంటాయో కోడలుగా తనకు అంతే గౌరవం విలువ ఉంటుంది. అది నువ్వు మర్చిపోతున్నావు కృష్ణవేణి. ఈ క్షణం నుంచి నువ్వు తన అగౌరవపరచాలని మాట్లాడినా, హర్ట్ చేసినా, నీ చూపుల్లో తేడా కనిపించినా నేను సహించను కృష్ణవేణి. అసలు నువ్వు ఇలా చేస్తున్నావంటే నేనింకా నమ్మలేకపోతున్నాను. బట్ అసూయ ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టిందంటారు కదా, అది నిజమనేలాగా నీ ప్రవర్తన రుజువు చేస్తోంది కృష్ణవేణి. ఈ ఇంటి కోడలిగా నీ మీద నాకింకా ఎనలేని గౌరవం ఉంది. ఆ గౌరవమే
నీ మీద నాకు కోపం రాకుండా కంట్రోల్లో పెడుతోంది. అర్థం చేసుకో కృష్ణవేణి. అరవింద్ త్రిషల పెళ్లి ఆ బ్రహ్మరుద్రాదులు చాపినా ఆగదు. ఈ రత్నప్రభాదేవి ఒక్కసారి డెసిషన్ తీసుకుందంటే అదే ఫిక్స్. త్రిష విషయంలో నీకొచ్చిన అనుమానాలన్నీ మర్చిపో. ఈ విషయాలన్నీ మళ్ళీ సృజనకు కూడా చెప్పి తన్ని కూడా డిస్టర్బ్ చేయకు కృష్ణవేణి. మీ మామయ్య గారికి నీ మాట అంటే వేదం. ఆయన దగ్గర కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకు. సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సమాధి ఖచ్చితంగా తెరవాలి కృష్ణవేణి గారు.